అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము చాలా వీడియోలు చేసాము. చాలా విషయాల గురించి మాట్లాడాము కానియండి. ఈ టాపిక్ మీద మాట్లాడడం నాకు తెలిసి ఫస్ట్ టైం. ఎందుకంటే నాకే తెలీదు ఒక వీడియో చూసేంత వరకు. నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూస్తూ ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు నన్ను కట్టిపడేసాయండి. అంటే లోపల ఇంత బాధ ఉంటుందా? ఇంత ఆవేదన ఉంటుందా? అన్నది వారి మాటలు విన్న తర్వాత నాకు తెలిసింది. వారి పేరు తాటిపర్తి చంద్రశేఖర్ గారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఒక మీటింగ్లో వారు దళితులు ఎలా అణిచివేయబడ్డారు, ఎప్పటి నుంచి ఈ పోరాటాలు సాగుతున్నాయి అని చెప్పేసి అద్భుతంగా చెప్పారండి. నేను కింద లింక్ పెడతాను, మీరు పూర్తి వీడియో చూడండి. అసలు నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే 1894 వరకు దళితులు మామూలుగా అందరూ ప్రయాణించే రోడ్లపైన కూడా ప్రయాణం చేయకూడదన్న ఒక కట్టుబాటు ఉండిందంటండి. దాని గురించి కేరళలోని ఒక దళిత సోదరుడు ఎడ్ల బండిపై ఆ రోడ్లలో ప్రయాణించి మేము కూడా ప్రయాణిస్తామంటే తర్వాత ఒక సంవత్సరం పాటు గొడవలు జరిగాయంట దానివల్ల. తర్వాత బ్రిటిష్ వాళ్ళు సర్ది చెప్పి అప్పటి నుంచి దళితులు కూడా అందరిలాగే రోడ్లపైన ప్రయాణించవచ్చు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారంట. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే 1916 వరకు దళిత మహిళలు రవికలు ధరించకూడదు అనే నియమ నిబంధనలు ఉన్నాయంటండి. 1916 వరకు వారు అంటే అణగారిన వర్గాలు, నిమ్న వర్గాలు అని చెప్పేసి వాళ్ళు రవికలు కూడా, అంటే దళిత మహిళలు రవికలు కూడా ధరించకూడదు అని రూల్ ఉండేదంటండి. నిజంగా ఇవన్నీ తలుచుకున్నప్పుడు వాళ్ళ మానసిక ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి అనేది నిజంగా ఆలోచింపజేస్తాయండి ప్రతి ఒక్కరిని. అంటే దళితులుగా పుట్టడమే వాళ్ళు చేసిన తప్ప అన్నట్లు అంత ఘోరంగా అందరం మనుషులమే కానీ వాళ్ళను అంత దారుణంగా చూసేవాళ్ళు అంటే నిజంగా అంటే మనసు కలుక్కుమంటుందండి. అందరికీ సమాన హక్కులు ఉండాలని చెప్పేసి అంబేద్కర్ గారు అలుపెరగని పోరాటం చేసి వారు రాజ్యాంగం ఎందుకు రచించారో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇటువంటి సంఘటనలు మనం తెలుసుకున్నప్పుడు. అలాగే గుళ్ళల్లో, దేవాలయాల్లో 1936 వరకు వారికి ప్రవేశం కూడా ఉండేది కాదంటండి. తర్వాత కూడా అది రూల్ చేసి అందరికీ ప్రవేశం ఉందని చెప్పినా కానీ చాలా గుళ్ళల్లో దళితులకు ప్రవేశం ఉండేది కాదు. అండ్ వారు ఎన్టీఆర్ గారి విగ్రహం గురించి మాట్లాడుతూ 182 అడుగుల విగ్రహాన్ని 2000 కోట్లతో పెట్టాలని చూస్తుంది ఈ ప్రభుత్వము. ఎక్కడ? నీరుకొండలో 1987లో నలుగురు మాల సోదరులను, ఒక యాదవ సోదరుణ్ణి దారుణంగా చంపారు ఈ నీరుకొండలోనే. అలాగే 1985లో కారంచేడు ఘటన మనకు అందరికీ గుర్తుంటుంది. 6 మాదిగ సోదరులను నరికి చంపారు. ఊర్లో ఆడవాళ్ళని మానభంగం చేసి తరిమి కొట్టారు. ఇవన్నీ జరిగింది కూడా ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో. అటువంటి వ్యక్తికి 2000 కోట్లు ప్రజాధనాన్ని ఉపయోగిస్తూ ఎక్కడైతే నీరుకొండలో ఇటువంటి దారుణ ఘటన జరిగిందో అక్కడే 182 అడుగుల విగ్రహాన్ని పెడుతున్నారంటే ఏమని అర్థం చేసుకోవాలని ప్రశ్నించాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో దళితులకు సముచిత స్థానం కల్పిస్తూ వారి గౌరవాన్ని పెంపొందించే విధంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి. తర్వాత ఇప్పుడు అక్కడ సరిగా ఆ స్థలాన్ని చూసుకున్న పాపాన పోలేదు ఈ తెలుగుదేశం ప్రభుత్వం. అప్పుడు ఒక డైలాగ్ కూడా సర్క్యులేట్ అయిందండి. కొండ మీద అమ్మవారు, కొండ కింద అంబేద్కర్ సారు గారు అంటే వాళ్ళు నొచ్చుకున్నారంట. అది ఎలా అవుతుంది, అది ఇది అని చెప్పేసి. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే అండి, రాజకీయాలు అన్నవి తర్వాత పుట్టాయి కానీ ఒక చరిత్ర పైన అవగాహన ఉండి ఒక ప్రజా సమస్యల పైన పోరాటం చేసేవాడే ప్రజాప్రతినిధి. ఐ రియల్లీ అప్రిషియేట్ తాటిపర్తి చంద్రశేఖర్ గారిని. వారికి ఆ లోపల ఆ బాధ నేను అర్థం చేసుకోగలను. వారు మాట్లాడినప్పుడు ఎంత వారికి లోపల మాకు కూడా సమాన హక్కులు కావాలి, మేమందరం కూడా మనుషులమే అనే భావన వారిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంటే
ఇక్కడ ఎవరైనా కానివ్వండి, వారు ప్రజలకు మంచి చేయాలి, అందరూ సమానంగా ఉండాలి అని ఆలోచించే వాళ్ళు, అంటే అన్నీ తెలిసిన వాళ్ళు ప్రజాప్రతినిధులు అవుతే బాగుంటుందన్నది నా ఉద్దేశం. ఐ రియల్లీ అప్రిషియేట్ చంద్రశేఖర్ గారిని ఈ సందర్భంగా. నేను ఆ మాటలు విన్నప్పుడు అంటే నాకే తెలియదండి ఇవన్నీ. 1894లో ఒక పోరాటం జరిగింది, 1916లో ఒక పోరాటం జరిగింది, 1936లో ఒక పోరాటం జరిగింది అనేవి, అంటే నాకు యాజ్ ఇట్ ఈస్‌గా నాకు తెలీదు. వారు చెప్తేనే నాకు తెలిసింది. ఇంకా ఆఫ్‌కోర్స్ కారంచేడు, నీరుకొండ ఈ మసాకర్స్ అన్నీ మనకు తెలుసు. అవన్నీ కూడా ఈ మధ్య కాలంలో అంటే కొత్త ప్రభుత్వాలు కొలువైనప్పుడు జరిగినవి కాబట్టి, పాతవి కాదు కాబట్టి అవన్నీ మనకు తెలుసు. ఇక్కడ దళితుల పైన కపట ప్రేమ ప్రదర్శిస్తూ, దళితుల్ని ముందర పెట్టి, వాళ్ళను కేవలం మేము జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి వాడుకుంటాము అని చెప్పేసి వాళ్ళను పూర్తిగా అండి మీడియా ముందుకు తీసుకొచ్చి వాడుకున్నది చంద్రబాబు నాయుడు అంటే ఏ రోజు కూడా వాళ్ళు ప్రేమ చూపినండి, కపట ప్రేమ మాత్రమే. కానీ చంద్రశేఖర్ లాంటి ఒక అభ్యుదయ భావాలున్న సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎంకరేజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా అండి చాలా బాగా మాట్లాడారు. ఒక 15-20 నిమిషాలు వీడియో ఉంది. నేను లింక్ కూడా కింద పెడతాను. మీరు ఆ లింక్ కూడా ఒకసారి క్లిక్ చేస్తే చంద్రశేఖర్ గారు ఏం మాట్లాడారో మీకు తెలుస్తుంది. ఇక్కడ ఆఫ్కోర్స్ రాజకీయ నాయకులు రాజకీయాలు మాట్లాడతారు, మాట్లాడాలి కూడా. కానీ నాకు రాజకీయాల కంటే కూడా చాలా విషయాలు తెలియజేసినందుకు చంద్రశేఖర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే ఇప్పుడు చెప్పడం ఈజీ అండి, మనం ఫాలో అవుతామంటాం. లేకపోతే చిన్న చూపు అనేది సమాజంలో ఇప్పటికి చాలా వరకు పోయింది, కానీ ఇంకా స్టిల్ ఉంది. అవతల వాళ్ళు మానసికంగా ఎలా ఫీల్ అవుతారన్నది ఒకసారి ఆలోచిస్తేనే అంటే గుండె బరువు ఎక్కుతుందండి. మీరు దళితులు, మీరు చిన్నవారు, మీరు పేదవారు, మీరు అణగారిన వర్గాల వారు అని చెప్పేసి ప్రతి చోట ఒక వ్యక్తిని మానసికంగా చంపేస్తుంటే వాళ్ళు ఎంత బాధపడతారన్నది నేను చంద్రశేఖర్ గారి మాటల్లో నేను విన్నానండి. లైక్ వారి భావన నాకు అర్థమైంది. అందరూ సమానమే, అందరికీ సమాన హక్కులు ఉండాలి, అందరికీ సమాన హక్కులు ఉండేలాగా ప్రయత్నమైనా జరగాలి. ప్రయత్నం జరుగుతూనే ఫలితాలు వస్తాయి. నాకు ఎన్టీ రామారావు గారు అంటే నాకు గౌరవమే, నాకు ఎక్కడ చెడ్డ ఒపీనియన్ లేదు. కానీ ఈ విషయంలో నేను చంద్రశేఖర్ గారితో ఏకీభవిస్తున్నాను. అంటే ఇప్పుడు అక్కడ ఊచకోత జరిగి దళిత సోదరులను చంపి అక్కడ మళ్ళీ ప్రభుత్వ డబ్బుతో 182 అడుగుల రామారావు గారి విగ్రహం పెట్టడంలో అర్థమే లేదు. 2000 కోట్లు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసి మళ్ళీ దాని గురించి ఏదో ఫండింగ్ చేస్తున్నారు అది ఇది అంటారు. ఎవడండి 2000 కోట్లు ఫండింగ్ ఇచ్చేది? ఎవరిస్తారు 2000 కోట్లు? ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు రామారావు గారికి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా కారంచేడు మసాకర్, నీరుకొండ మసాకర్లో అంటే? కారంచేడులో స్వయంగా చేసింది రామారావు గారి వియ్యంకులు, వారే ఊరు పెద్ద. మా ప్రభుత్వం ఉంది, మేము ఏదైనా చేయగలము అని చెప్పి వారు పూనుకోకపోతే ఎవరండి ముందుకు పోయి చేస్తారు? ఇప్పుడు అదే జరుగుతుంది. 1985లో అదే జరిగింది. మొన్న ఎక్కడో ఒక కార్యక్రమంలో దగ్గుపాటి వెంకటేశ్వర గారి తండ్రి గారి విగ్రహానికి నారా లోకేష్ కూడా వెళ్ళి పూలమాలలు వేశారు. అప్పుడు కూడా పెద్ద వివాదమైంది. దళితుల ఊచకోతలో ముఖ్య భూమిక పోషించిన దగ్గుపాటి, ఆయన పేరు చెంచురామయ్య గారు అనుకుంటా, వారి విగ్రహానికి నారా లోకేష్ దండేయడం కూడా పెద్ద వివాదమైంది. చంద్రశేఖర్ గారికి ఈ సందర్భంగా ఐ అప్రిషియేట్ యువర్ వర్డ్స్ అండి. మీ ద్వారా నేను కొన్ని విషయాలు తెలుసుకున్నందుకు. ప్రతి ఒక్కరూ వీలున్నప్పుడు ఆ వీడియో చూడండి ఒకసారి.